పంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ. చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సీరియస్. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దన్న సుప్రీం. చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో రావాలన్న సుప్రీం. పర్యావరణ పరిరక్షణలో రాజీ పడేదే లేదన్న జస్టిస్ గవాయి. సిఎస్ ను కాపాడాలనుకుంటే 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలన్న సుప్రీం. ఆ భూముల వివాదంపై స్టేటస్ కొనసాగుతుందన్న సుప్రీం. ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేశారు. మినహాయింపుకు లోబడే చెట్లను తొలగించాం. కంచగచ్చిబౌలి భూముల్లో అన్ని పనులు ఆపేశాం. భవిష్యత్తులో పునరావృతం కానివ్వమన్న ప్రభుత్వ లాయర్. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు. అప్పటి వరకు ఒక్క చెట్టును కూడా కొట్టొద్దని ఆదేశం. కంచగచ్చిబౌలి భూములపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు విచారణ సమయంలో ఇరుపక్షాల మధ్య వాడి వేడి వాదనలు జరిగాయి. చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రభుత్వంపై చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని తెలిపింది. చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికలతో రావాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. చెట్లు కొట్టే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతి తీసుకున్నారో లేదో చెప్పాలని జస్టిస్ గవాయి ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది జవాబు ఇస్తూ అనుమతులతోనే ఈ భూములలో ఉన్న పొదలు, జమాయిల్ తరహా చెట్లు తొలగించామని కోర్టుకు వివరించారు. ఆ సమయంలో ధర్మాసనం మరోసారి జోక్యం చేసుకుంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కాపాడాలనుకుంటే 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణలో రాజీ పడేది లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. మినహాయింపులకు లోబడే చెట్లను తొలగించామని ప్రభుత్వ తరపు లాయర్ వాదించారు. కంచగచ్చిబౌలి భూముల్లో ప్రస్తుతం అన్ని పనులు ఆపేశామని, భవిష్యత్తులో పునరావృతం కానివ్వమని కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు ఎంపవర్ కమిటీ హెచ్సియుకు వెళ్లి భూములను పర్యవేక్షించిందన్నారు జస్టిస్ గవాయి. రిపోర్ట్ కూడా సమర్పించినట్లు చెప్పారు. అయితే ఆ రిపోర్ట్ పై స్పందించేందుకు సమయం కావాలని ప్రభుత్వ తరపు లాయర్ కోరగా 4 వారాల సమయం ఇచ్చారు. ఇక అంతకు ముందే ఒక్క చెట్టు కూడా కొట్టొద్దు, చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దు, పర్యావరణ పరిరక్షణలో రాజీ పడేది లేదు. కంచగచ్చిబౌలి భూముల కేసుపై సుప్రీంకోర్టులో మరోసారి క్లియర్ కట్ గా ఈ స్టేట్మెంట్ చేసింది సుప్రీంకోర్టు జస్టిస్ గవాయి. అయితే ఈ భూముల వివాదంపై స్టేటస్ ఇంకా కొనసాగుతుందని కూడా చెప్పింది. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. అప్పటి వరకు కూడా ఒక్క చెట్టును కూడా కొట్టొద్దని కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో అనేది ఇప్పుడు చూడాలి. కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ. చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సీరియస్. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దన్న సుప్రీం. చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో రావాలన్న సుప్రీం. పర్యావరణ పరిరక్షణలో రాజీ పడేదే లేదన్న జస్టిస్ గవాయి. సిఎస్ ను కాపాడాలనుకుంటే 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలన్న సుప్రీం. ఆ భూముల వివాదంపై స్టేటస్ కొనసాగుతుందన్న సుప్రీం. ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేశారు. మినహాయింపుకు లోబడే చెట్లను తొలగించాం. కంచగచ్చిబౌలి భూముల్లో అన్ని పనులు ఆపేశాం. భవిష్యత్తులో పునరావృతం కానివ్వమన్న ప్రభుత్వ లాయర్. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు. అప్పటి వరకు ఒక్క చెట్టును కూడా కొట్టొద్దని ఆదేశం. కంచగచ్చిబౌలి భూములపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు విచారణ సమయంలో ఇరుపక్షాల మధ్య వాడి వేడి వాదనలు జరిగాయి. చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రభుత్వంపై చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని తెలిపింది. చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికలతో రావాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. చెట్లు కొట్టే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతి తీసుకున్నారో లేదో చెప్పాలని జస్టిస్ గవాయి ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది జవాబు ఇస్తూ అనుమతులతోనే ఈ భూములలో ఉన్న పొదలు, జమాయిల్ తరహా చెట్లు తొలగించామని కోర్టుకు వివరించారు. ఆ సమయంలో ధర్మాసనం మరోసారి జోక్యం చేసుకుంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కాపాడాలనుకుంటే 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణలో రాజీ పడేది లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. మినహాయింపులకు లోబడే చెట్లను తొలగించామని ప్రభుత్వ తరపు లాయర్ వాదించారు. కంచగచ్చిబౌలి భూముల్లో ప్రస్తుతం అన్ని పనులు ఆపేశామని, భవిష్యత్తులో పునరావృతం కానివ్వమని కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు ఎంపవర్ కమిటీ హెచ్సియుకు వెళ్లి భూములను పర్యవేక్షించిందన్నారు జస్టిస్ గవాయి. రిపోర్ట్ కూడా సమర్పించినట్లు చెప్పారు. అయితే ఆ రిపోర్ట్ పై స్పందించేందుకు సమయం కావాలని ప్రభుత్వ తరపు లాయర్ కోరగా 4 వారాల సమయం ఇచ్చారు. ఇక అంతకు ముందే ఒక్క చెట్టు కూడా కొట్టొద్దు, చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దు, పర్యావరణ పరిరక్షణలో రాజీ పడేది లేదు. కంచగచ్చిబౌలి భూముల కేసుపై సుప్రీంకోర్టులో
మరోసారి క్లియర్ కట్ గా ఈ స్టేట్మెంట్ చేసింది సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్. అయితే ఈ భూముల వివాదంపై స్టేటస్ ఇంకా కొనసాగుతుందని కూడా చెప్పింది. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. అప్పటి వరకు కూడా ఒక్క చెట్టును కూడా కొట్టొద్దని కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో అనేది ఇప్పుడు చూడాలి. కంచగచ్చిబౌలి